హాయ్ ఫ్రెండ్స్, హైకోర్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి మనకు జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో చూస్తున్నాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇచ్చారు నోటిఫికేషన్కి ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఆఫ్ ఫిల్లింగ్ వేకెన్సీ కోర్టు మాస్టర్, అదేవిధంగా పర్సనల్ సెక్రటరీ విత్ ఇచ్చారు. చూసుకున్నట్లయితే మనం ఫుల్ నోటిఫికేషన్ని ఇక్కడ మనం ఫుల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. 32 వేకెన్సీ అయితే ఆఫ్లైన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో ఆఫ్లైన్ అనేది ఎలా అప్లై చేయాలో, అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో ప్రతిదీ మనం ఆఫ్లైన్ ఫిల్ ఎలా చేయాలనేది వీడియో లాస్ట్లో చెప్పబోతున్నాను. ఆ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. కొత్తగా మన ఛానల్ చూసినా అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నది మనం ఇంపార్టెంట్ ఇచ్చారు. 20 తేదీ నుండి మనైతే మన అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆఫ్లైన్ ద్వారా. మనకు లాస్ట్ డేట్ ఆఫ్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 17/4/2026 ఇచ్చారు. లాస్ట్ డేట్ మనం ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ పొజిషన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇచ్చారు. వేకెన్సీ పొజిషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నేమ్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే కోర్టు మాస్టర్, అదేవిధంగా పర్సనల్ సెక్రటరీ చూసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు 13 వేకెన్సీ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 8 వేకెన్సీ ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ బీసీఏ, అదేవిధంగా బీసీబీ, బీసీసీ వరకు అయితే ఒక్కొక్క వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మనకు ఎస్సీ కేటగిరీ 1, ఎస్సీ 2, ఎస్సీ 3 చూసుకుంటే ఒక్కొక్క వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకోవచ్చు ఎస్టీ కేటగిరీ కింద అయితే మనకు 5 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. టోటల్గా 32 వేకెన్సీ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ వన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఇచ్చారు, పీడబ్ల్యూడీ ఇచ్చారు 1 వేకెన్సీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇచ్చారు 2 వేకెన్సీ. నెక్స్ట్ వన్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా కింద అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు 3 పోస్టులు. ఇక్కడ మనం నోట్ గమనించవచ్చు. ఫస్ట్ పాయింట్ గమనించినట్టయితే మనకి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కోర్టు ఎటువంటి కారణాలు లేకుండా ఏ దశలోనే మనం ఖాళీ సంఖ్యను పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. అదేవిధంగా రద్దు చేసే హక్కు కానీ నోటిఫికేషన్ ఇది అభ్యర్థి హక్కు ఎటువంటి లేదు అనేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకు సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులు గతంలో చేరకపోతే తదుపరి అర్హత గల అభ్యర్థులను తాత్కాలికంగా ఎంపిక చేస్తామని పరిగణిస్తారు చెప్పారు. మనకు థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేకపోయినా లేదా సర్వీస్ నుండి బదిలీ కేటగిరీకి ఎంపిక చేస్తారని ఇచ్చారు. ఎటువంటి పోస్టు అభ్యర్థి ప్రత్యక్ష నియామకం కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. మనకు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు డిగ్రీలో ఆర్ట్స్ లేదా సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా కామర్స్లో లా చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకుని ఇచ్చారు. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ వెలుగు ఇచ్చారు. 180 వర్డ్ పర్ మినిట్ స్పీడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. మనకు థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ పాసింగ్ అని ఇచ్చారు. చూసుకున్నట్లయితే మనకు షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ అనేది 150 వర్డ్ పర్ మినిట్ స్పీడ్ అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు 150 అనేది వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 180 వర్డ్ పర్ మినిట్ అనేది కానీ ఇచ్చాడు. ఇదే పాయింట్లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ టైప్ రైటింగ్ ఇచ్చారు. హై గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 45 వర్డ్ పర్ మినిట్ అని ఇచ్చారు, మెన్షన్ చేయడం జరిగింది. స్టేట్ బోర్డ్ ఆఫ్ అదేవిధంగా టెక్నికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ పాయింట్లో ప్రిఫర్ ఎగ్జామ్ ఇచ్చారు. పాసింగ్ కంప్యూటర్ స్కిల్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కింద ఇచ్చారు. ఇక్కడ మనం ఏజ్ లిమిట్కి సంబంధించింది వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు 1/1/2026 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే మనకు ఏజ్ లిమిట్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారని మెన్షన్ చేశారు. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ పాయింట్ ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ రూల్ అనేది 12th ఇచ్చారు. అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఎక్స్ సర్వీస్ మ్యాన్. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ కానీ ఇచ్చారు. లాస్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనం రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు క్యాండిడేట్కి సంబంధించింది షెడ్యూల్ క్యాస్ట్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా బీసీ వాళ్ళకు ఏబిసిడి, నెక్స్ట్ వన్ ఈ వాళ్ళకు ఎకనామికల్ వీకర్ సెక్షన్, అదేవిధంగా పర్సనల్ విత్ బెంచ్ మార్కు ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ ప్రతిదీ ఇచ్చారు. రూల్ 22 అదేవిధంగా రూల్ 22A ఆంధ్రప్రదేశ్ టు స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్ కింద అయితే మనకు రిజర్వేషన్ అనేది మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టు మనం డాక్యుమెంట్ వెల్ బి సబ్మిటెడ్ అని ఇచ్చారు. చూసుకోవచ్చు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిజి ఎక్వివాలెంట్, అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్. నెక్స్ట్ వన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్, అదేవిధంగా హై స్పీడ్ అనేది 180 per word, అదేవిధంగా 150 అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ టైప్ రైటింగ్ ఎగ్జామ్ ఇంగ్లీష్, అదేవిధంగా హై స్పీడ్ గ్రేడ్ అయితే 45 word per minute ఇచ్చారు. ఇక్కడ మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు రిటన్ ఎగ్జామినేషన్ వాల్యూ కండక్ట్ ఇచ్చారు. 100 మార్కులకు అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఇచ్చారు 180 word per minute. ఇక్కడ 3 minute డ్యూరేషన్ పీరియడ్ ఇచ్చారు. అదేవిధంగా
150 వర్డ్ పర్ మినిట్ అనేది 4 మినిట్స్ డ్యూరేషన్ పీరియడ్ ఇచ్చారు. అదేవిధంగా విత్ ట్రాన్సాక్షన్ టైమ్ ఆఫ్ వచ్చేసి 40 నుండి 40 నిమిషాలు. రెస్పెక్ట్ విట్ బి డన్ ఆన్ కంప్యూటర్. అదేవిధంగా టెస్ట్ విల్ బి బిఫోర్ అనేది ఫర్ 100 మార్క్స్ అనేది ఇచ్చారు. చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ ఫీ కానీ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఓసీ అదేవిధంగా ఏడబ్ల్యూఎస్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి కేటగిరీ 600 అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది 400 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఈ ఫీ అనేది మనం చూసుకున్నట్లయితే ఆ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే బ్యాంక్ వెళ్ళేసి మనం తీయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు. రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ హైకోర్టు ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. హైకోర్టు బ్రాంచ్ అనేది నేలపాడు అదేవిధంగా అమరావతి ఇచ్చారు. ఐఎఫ్సి కోడ్ కానీ ఇచ్చారు. చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చారు. దీని అయితే డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది బ్యాంక్లో తీసుకున్న తర్వాత మనం ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్లో మనకు చూసుకోవచ్చు అప్లికేషన్ కోర్టు మాస్టర్ అదే చూసుకోవచ్చు. కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ చూసుకున్నట్లయితే హానరబుల్ జడ్జి అండ్ రిజిస్టర్ ఇచ్చారు. అది ప్రతిదీ మనం డిమాండ్ డ్రాఫ్ట్ అదే సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకుని ఎన్వెలప్ కవర్లో వేసుకొని రిజిస్టర్ పోస్ట్ చూసుకోవచ్చు. రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నేలపాడు అమరావతి గుంటూరు డిస్టిక్ పిన్ కోడ్ ఇచ్చారు. 522239 ఆన్ బిఫోర్ ఇచ్చారు. 17 అదేవిధంగా 4/2027 5 గంటల లోపు అయితే మనం ఆఫ్లైన్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్ ద్వారా అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కింద ఆఫ్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది చూసుకున్నట్టయితే కింద ఇచ్చారు. ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఫోటో పెట్టాల్సి ఉంటుంది, అతికేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ అప్లికెంట్ మన పేరు రాయాల్సి ఉంది. నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ఫాదర్ రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మనం 1/1/2026 నాటికి ఎంత ఏజ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసి రిజిలేషన్ నేషనాలిటీ ఇక్కడ రాయాలి మనము. నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ కమ్యూనిటీ చూసుకున్నట్టు ఎస్సీ వాళ్ళకైతే ఫస్ట్ కేటగిరీ సెకండ్ థర్డ్ అనేది ప్రతి ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా బెంచ్ మార్క్ ఇచ్చారు పర్సనల్ ఎస్ నో అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎస్ అని రాయాలి, లేకుంటే నో అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు మెరిట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా ఉన్నారో ఈ మెరిట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ అంటే ఎస్ అని లేకుంటే నో అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత చదివాం అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ అకాడమిక్ రాయాల్సి. నెక్స్ట్ వన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ రాయాలా, ఎక్స్పీరియన్స్ ఎంత ఉందనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అడ్రస్ ఫర్ కరప్షన్ ఇచ్చారు. చూసుకున్నట్టయితే మనకు అడ్రస్ క్లియర్ కట్గా మనం ఏ అడ్రస్లో ఉన్నామో ప్రజెంట్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ రాయాలా. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లేసు ఏ ప్లేస్ అనేది ఏమనేది. నెక్స్ట్ వన్ డేటా రాయాల్సి ఉంటుంది. లాస్ట్లో మనం సిగ్నేచర్ అప్లికెంట్ కింద అయితే మన సిగ్నేచర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు హైకోర్టు ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆఫ్లైన్ ఫామ్. కొత్తగా మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.